మాజీ కందుకూరు సోమయ్య వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా. కందుకూరు అంబేద్కర్ అక్కని నేను. ఈ రోజు మేము ఏ విధంగా ఇంత దూరం వచ్చినామంటే మా తమ్ముడు వానికి ఊహ తెలిసిన కానించి వచ్చిన కానించి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క ఎమ్మెల్సీ అందరు మా దగ్గర నుంచి మా తమ్ముడు సపోర్ట్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే. ఈ రోజు మా తమ్ముడికి ఇంత అరాచకం జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడో ఇంట్లో ఉండేదాన్ని ఇక్కడ దాకా వచ్చిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మా బాధ. మొన్న ఒక ప్రెస్ మీట్ లో రాజగోపాల్ రెడ్డి సార్ గారు చెప్పారు, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కాపాడుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు ఎక్కడ కాపాడము? మా తమ్ముడు 2 సెకండ్లు అయితే చచ్చిపోతుండే. అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చొక్కగొట్టిరు. మీరు మా వాళ్ళారా అని చెప్పేసి దళితులకు పంచాలు పెట్టించి మేము మాదిగోళ్ళమండి, మా మాదిగోళ్ళకు పంచాలు పెట్టించి మా తమ్ముడిని ఈరోజు చంపించే కాడికి వచ్చిందండి. ముఖ్య కార్యకర్తలను కాపాడడం ఇదేనండి. కాంగ్రెస్ పార్టీ ఐఆర్గా ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను, మాకు జస్టిస్ కావాలండి. అలా ఇంకా ఎంతమందిని చంపిస్తారు? ఈ రోజు కొట్టడం మాత్రమే చేసిరు, రేపు మా తమ్ముడు బాగుపడి బయటకు వస్తారు. చంపడానికి గ్యారంటీ ఏముంది? మా తమ్ముడు గ్యారంటీ ఎవరిస్తారు? కావాలంటే మీరు కందుకూరి అంబేద్కర్ అని కొట్టి చూడండి. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క దాంట్లో వైరల్ అవుతున్నాడు. అతన్ని మాత్రం మీరు ఖచ్చితంగా రక్షించాలి. నేను ఎవరైతే ఎంపీ వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం, మా తమ్ముడికి జస్టిస్ కావాలండి. మా తమ్ముడి పేరు కందుకూరి అంబేద్కర్ అండి. మాది తిరుమలగిరి గ్రామం, తుంగతుర్తి నియోజకవర్గం. 40 ఏళ్ళ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాము. వివిధ హోదాల్లో మా నాయన కూడా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్గా, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుగా ఉన్నారు. అదే బేసిస్ మీద మా తమ్ముడు కందుకూరు అంబేద్కర్ గారు ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినారు. దాని తర్వాత యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన సూర్యాపేట జిల్లాకి. మందుల సామల్ గారికి టికెట్ వచ్చినప్పుడు మేము భుజాన్ని ఎత్తుకొని గెలిపించిన తర్వాత మా తమ్మునికి మున్సిపల్ ఎలక్షన్లో టికెట్ ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. దాని తర్వాత మున్సిపాలిటీ కూడా మొత్తం బీఆర్ఎస్కి కైవసం అయిపోయింది. మొన్న జరిగిన మందుల సామవేలకి ఎగెనెస్ట్ కార్యక్రమంలో మా తమ్ముడు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అది మనసులో పెట్టుకొని, దాని తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి మీద, మంత్రి వెంకటరెడ్డి గారి మీద అనిష్టంగా మాట్లాడడం తగదు అని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినందుకు వీళ్ళు ప్రెస్ మీట్ అయిపోగానే దాడి చేసి 5 వ్యక్తులు సోయి లేకుండా తాగి వచ్చి కర్రలు తీసుకొని వచ్చి దాడి చేసారు. మా తమ్ముడిని కొడుతుంటే పర్రపాటి దిగేంద్ర అనే వ్యక్తి అడ్డం పోతే ఆయనను కొడితే ఆయనకు 5 రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు హాస్పిటల్లో. మేము చెప్పేది ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని 10 సంవత్సరాల బీఆర్ఎస్ అరాచకాలను భరించి మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ప్రాణాలకే హాని ఉంటే, మా ప్రాణాలకి రక్షణ లేకపోతే మేము ఎక్కడ పోవాలి? నా పాయింట్ ఒకటే, కందుకూరు అంబేద్కర్ గారికి ఏ చిన్న హాని జరిగినా మందుల సామవేల్ గారే బాధ్యత వహించాలి. మందుల సామవేల్ గారిదే బాధ్యత. ఎందుకంటే కొట్టిన అనుచరులకు కూడా పెట్టి కేసు పెట్టి పంపించారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో అరాచకాలు చేసిండ్రు, అది వీడియో ఉన్నది, సీసీ కెమెరా రికార్డింగ్ ఉన్నది. దాని తర్వాత పోలీసులు కొడతప్పుడు ఆపితే కూడా ఆగకుండా కొట్టిండ్రు. వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి. అవన్నీ కప్పుపిచ్చి పెట్టి కేసులు పెట్టి పంపించేసినారు. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు అని వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. మరి అలాంటప్పుడు పెట్టి కేసులు పెట్టి ఎట్లా పంపించేస్తారు? ఎవరు కోర్టులంతా పంపించేసినారు? వాళ్ళ మీద ఒక చిన్న హాని కూడా జరగలేదు. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. దీనికి ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తాము. టీపీసీసీ గారు కూడా దీనికి ఖచ్చితంగా మాకు రెస్పాండ్ కావాలి, మాకు న్యాయం చేయాలి. మేము వలస వచ్చిన నాయకులం కాదు, మేము మా రక్తమే కాంగ్రెస్ రక్తంతో మేము నాకు లాగలేనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు ఇవాళ 35 ఏళ్ళు, నేను ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా ప్రాణాలకు రక్షణ కావాలి. మందుల సామవేల్ గారి అరాచకాలు నశించాలి. మాకు ఏం జరిగినా కూడా, మాకు మా కుటుంబానికి ఏం జరిగినా కూడా మందుల సామవేల్ గారిది మరి ఆయన అనుచరుడు శంకర్ జనార్దన్ గారిదే బాధ్యత.